కాంగ్రెస్ పార్టీ జనజాతర సభ నిర్వహిస్తోంది ఒక 10 లక్షల టార్గెట్గా. అలాగే రాహుల్ గాంధీ ఆ పార్టీ అగ్రనేత తెలుగులో జాతీయ మేనిఫెస్టోని ఈరోజు ఇక్కడ విడుదల చేయబోతున్నారు. అది కూడా మాట్లాడదాం. అంటే ప్రకృతి వైపరీత్యాన్ని ప్రభుత్వ వైఫల్యంగా చూపుతారా అంటూ నిన్న మీ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కామెంట్స్ చేసిన తర్వాత 2-3 మంత్రులు తీవ్ర స్థాయిలో పాయింట్అవుట్ చేస్తున్నారు. సతీష్ గారు, ప్రకృతి వైపరీత్యమే అయితే కేసీఆర్ గారు మొన్న నల్గొండ పర్యటన కాగానే ఆ తర్వాత గాయత్రి పంప్ హౌస్ లోకి నీళ్లు ఎడికెళ్ళి వచ్చినాయి చెప్పండి. హరీష్ రావు గారు పోయి అక్కడ రైతులందరూ కూడా వచ్చి మీ దగ్గర ధర్నా చేస్తారు అని అనగానే మల్లన్న సాగర్ అక్కడ కుండవెల్లి ఎట్లా నీళ్ళు వచ్చినాయి చెప్పండి. ప్రకృతి వైపరీత్యం అయితే ఇంజనీర్లు 50 TMC వృధా పోయినాయి ఈ 3 నెలల్లో అని చెప్పడం ప్రకృతి వైపరీత్యమా? మేము అనేది ఏంటంటే ఏప్రిల్లో వర్షాలు రావాలని ఎవరు అడుగుతలేరు, ఆ సోయ అందరికీ ఉంటది. గతంలో మొన్న వర్షాకాలంలో వచ్చిన స్టోరేజ్ వాటర్ చాలా క్లియర్ గా మీ మీడియా వాళ్ళందరూ కూడా చూపెడుతున్నారు ఎక్కడెక్కడ నీళ్లు ఉన్నాయని. ఈ 3 నెలలు అంటే కేసీఆర్ గారు వచ్చి డిమాండ్ చేసే వరకు నువ్వు ఏం చేస్తున్నావు? కనీసం ఒక ప్రణాళిక నీ ప్రభుత్వానికి లేదా? రైతులకు వ్యవసాయం సీజన్ ఎప్పుడు ఉంటది, ఎప్పుడు నీటి విడుదల చేయాలి, ఎప్పుడు నువ్వు రైతు బంధు చేయాలి? ఎందుకు చెప్తున్నాం అంటే డిసెంబర్ నుంచి మీరు గమనించండి, డిసెంబర్ 9న రైతు బంధు పడుతుంది అని అన్నారు, కాలే. డిసెంబర్ 31న ఈ సంవత్సరం అయిపోయేసరికి చివరి రోజున మీ అందరికి అకౌంట్లో పడతాయి, కాలే. నూతన సంవత్సరం ఫస్ట్ డే పడుతుంది, కాలే. సంక్రాంతికి పడుతుంది, కాలే. పుసుక్కని ఎవరన్నా పోయి అడిగితే చెప్పుతో కొడతాం అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటాడు. ఇట్లా ఇవాళ వరకు అట్లా సాగదీసుకుంటూ ప్రణాళిక లేకుండా ఇవాళ చేసిన దానికి ఎందుకంటున్నామంటే, ఇవాళ చూడండి వారు నిన్న ఏం మాట్లాడిరో కూడా వారికి క్లారిటీ లేదు. బీజేపీ అనాల్సిన అన్నం ఇవ్వండి, ఇది మీ ప్రయారిటీ. నిన్న తెలంగాణ రాష్ట్రం అంతా కూడా చూసింది కేసీఆర్ గారు రైతులతో ఉంటే, ఇగోండి ఇక్కడ సీఎం రేవంత్ గారేమో IPL మ్యాచ్ చూడడానికి పోయినరు. సరే, మీ ప్రయారిటీ క్రికెట్ కావచ్చు గాక, ఢిల్లీ పర్యటనలు కావచ్చు గాక, టికెట్ల కోసం, ఎమ్మెల్యే టికెట్ల కోసం, ఎంపీ టికెట్ల కోసం మీరు ఢిల్లీకి పోవచ్చు గాక. ఐపీఎల్ వెళ్ళడానికి కూడా రాజకీయం చేస్తారా? ప్రయారిటీస్ ఏందని ఉదాహరణ చెప్తాను. నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒక ఛానల్లో కూర్చొని ఇదే చర్చ జరుగుతున్నప్పుడు యాంకర్ అన్నారు, వీరు అంటున్నారు 7:30కి ఇప్పుడు మ్యాచ్ ఉంది, మ్యాచ్ చూడాలి నేను ఇప్పుడు కూర్చొని అంటే ఫస్ట్ రైతులే తేల్చండి మీరు అని నిన్న ఒక ఛానల్లో యాంకర్ చెప్తున్నారు. మేము అనేది ఏంటంటే మీ ప్రయారిటీస్ ఏంటి అనేది అర్థమవుతున్నది. ఇప్పుడు మేము వెళ్తున్నామండి, మేము వెళ్ళినప్పుడు వస్తున్నారు కదా రైతులు, స్వీకరిస్తున్నారు కదా, మమ్మల్ని స్వాగతిస్తున్నారు కదా. అది 10 కానివ్వండి, 100 కానివ్వండి, 1000 మంది కానివ్వండి, అంశాలు ఉన్నాయి కాబట్టి 100 రోజుల్లోనే మీ పాలనలో 200 రైతు ఆత్మహత్యలు జరిగినాయి కాబట్టి ఖచ్చితంగా ఈ అంశం మీద మాట్లాడతాం. ఇంకొకటి, మీరే అన్నారు కదా బోనస్ అని, మొన్న దాదాపు 3-4 రోజులు అయింది IKP సెంటర్స్ లో కొనుగోలు మొదలు పెట్టారు. మరి మీరు చెప్పిన బోనస్ హామీ ఏమైంది? అంటే పచ్చి అబద్ధాలు. రైతు బంధు అబద్ధమే, 15,000 రూపాయలని అప్పుడు చెప్పిండ్రు, అది కాలేదు, ఇప్పటి వరకు పూర్తి చేయలేదు. నీటి విషయం మీద ఇవాళ ఇబ్బందులు చూస్తున్నాం, కరెంటు కోతలు చూస్తున్నాం, ఇంకోవైపు బోనస్ విషయం మీద కూడా చూస్తున్నాం. ఖచ్చితంగా ఇవన్నిటిని కూడా రేపు పార్లమెంట్ అంశంలో ఇవి మాట్లాడతాం. ఎందుకంటే మొన్న చట్టం చేసిపోతా అని పెద్ద మనిషి రాహుల్ గాంధీ చెప్పిపోయిండు అనలేదా? అసెంబ్లీ ఎలక్షన్స్ కి వచ్చినప్పుడు ఈ హామీలన్నీ చట్టం చేస్తా అని. నువ్వు ఇవాళ మళ్ళీ ఎలక్షన్ కోసం వచ్చినావు, చేసినావు వాటిని చట్టం. ఇవాళ రైతులకు నువ్వు ఇచ్చిన బోనస్ ఎవరో కాదు, రాహుల్ గాంధీ హామీ ఇచ్చిండు బోనస్ విషయం మీద. మరి ఏమైంది వడ్లకి వాళ్ళ బోనస్? అది కూడా అడుగుదాం. అంటే యాక్చువల్ గా SRSP, సాగరు, శ్రీశైలం వీటన్నిటిలో గతంలో కంటే నీటి నిల్వలు పడిపోయాయి, ఆ లెక్కలే ఉన్నాయి కదా, దానికి కాంగ్రెస్ ఎట్లా కారణం అవుతుందని చరణ్ కౌశిక్ గారు అంటున్నారు. ఒకటి నేను నంబర్ 1 ఏమంటున్నా అంటే డెడ్ స్టోరేజ్ కి ప్రతి సంవత్సరం లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళింది నాగార్జున సాగర్ డ్యామ్. కానీ లాస్ట్ ఇయర్ మేము ఏమైనా స్టాట్యూటరీ వార్నింగ్ ఇచ్చినామా? క్రాప్ హాలిడే అనేది మీరు ఎక్కడన్నా కూడా కేసీఆర్ గారు ప్రభుత్వం టైంలో ఒక్క స్టేట్మెంట్ చూపెట్టండి, ఎక్కడన్నా వెతుక్కోమని చెప్పండి. వారు వెతుకుతున్నారు కదా గూగుల్లో, తీసి తీయండి ఎక్కడన్నా నాగార్జున సాగర్ లో. మీరు మొన్న స్టాట్యూటరీ వార్నింగ్ ఇచ్చారు, అక్కడ వ్యవసాయానికి మీరు క్రాప్ హాలిడే అనేసి వేయకండి, వ్యవసాయం చేయకండి అని మీరు చేయడం జరిగింది. మేము చేసినాం కాబట్టి నేను అందుకే మీకు స్టార్టింగ్ లోనే చెప్పినా కదా, గాయత్రి పంప్ హౌస్. అంతెందుకు, గాయత్రి పంప్ హౌస్ కంటే ముందు పెడదాం. మొన్న మీరు ఊకే మాట్లాడే కాళేశ్వరం ఫెయిల్ అని అంటున్నారు కదా, మరి కొండా సురేఖ గారు పోయి ఎక్కడ బట్టను నొక్కితే నీళ్ళు వచ్చినాయి చెప్పండి. కొండా సురేఖ గారు రంగనాయక సాగర్ రైతుల కోసం అంతా తెలిసిన కేసీఆర్ చెప్తారు, కట్టిన ప్రాజెక్టు 3 ఏళ్ళకి కుప్పకూలింది. కరీంనగర్ వెళ్లిన వ్యక్తి కాళేశ్వరాన్ని కూడా సందర్శిస్తే బాగుండేదని నిన్న
మంత్రులు కోమటిరెడ్డి అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక కామెంట్ చేశారు. అంటే వాళ్ళు కట్టినోళ్ళు కాదు కాబట్టి అట్లానే మాట్లాడతారు. మేము అనేది ఏంటంటే అసలు కాళేశ్వరం అనేది 2 పిల్లర్లేనా సతీష్ గారు? ఇవాళ మళ్ళీ నీళ్ళు ఎట్లా వచ్చినాయి చెప్పండి. కుప్ప కూలిపోయిన కాళేశ్వరంలో ఇవాళ నీళ్ళు ఎట్లా విడుదల చేస్తున్నారు చెప్పండి. మేము అనేది ఏంటంటే ఆ కోమటిరెడ్డి గారి వాళ్ళ మదర్ పేరు మీద ఉంది కదా సుషి ఇన్ఫ్రా అని, మిడ్ మానేర్ ఏం పరిస్థితి అయింది మిడ్ మానేర్ది? మరి గంత మాట్లాడేటోళ్ళు. మేము అనేది ఏంటంటే లాస్ట్ టైం వర్షపాతం కూడా మనకు తెలంగాణ వెబ్సైట్ ప్రభుత్వ వెబ్సైట్లలో చాలా స్పష్టంగా ఉన్నాయి. దాని సాకుతో వీళ్ళు చెప్తున్నారు వీళ్ళకు ఒక ప్లానింగ్ లేదు. ఇంకోటి తీవ్రంగా మాట్లాడిరు అని అంటే బాజాప్తా నిన్న కేసీఆర్ గారు తిట్టిందని మేము ఏకీభవిస్తాం. మేము అనేది ఏంటంటే భాష విషయం మీద నిన్న కుక్కనా కొడుకుల్లారా అని ఎందుకన్నాడు తెలుసా? చేనేత వాళ్ళ గురించి అక్కడ సిరిసిల్లలో అక్కడ కాంగ్రెస్ నాయకుడు వాళ్ళ ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి చేనేత వాళ్ళు ఆ బతుకమ్మ ఆర్డర్ ఎందుకు ఇవ్వలేదు అని అడిగితే నిరోధ కాండంలో అమ్ముకోండి అని చేనేతలకు చెప్తే ఖచ్చితంగా ఒక ప్రతిపక్ష నాయకుడుగా అలాగే తీవ్రంగా స్పందిస్తారు. అదే చెప్తున్నాం. వి డిఫెండ్ ఇట్, స్టాండ్ బై ఇట్. ప్రశాంత్ గారు నిన్న మంత్రి కోమటిరెడ్డి మరో కొన్ని వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబానికి 2 లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి, చిట్టా మొత్తం నా దగ్గర ఉంది, బయట పెడతా, సిబిఐతో విచారణ జరిపిస్తాము అని. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మోదీ గారితో అమిత్ షాతో మంచి సోపతి ఉన్నది కదా. అలా కాంగ్రెస్ పార్టీ అందరు ధర్నాలు చేసేటప్పుడు ఆయన పోయి అక్కడ కలుస్తూ ఉన్నాడు కదా. ఆ చిట్టాలు ఏదో ఇచ్చి మా మీద ఎంపీగా కలిస్తే వాళ్ళతో నాకు అనుబంధం ఉందని కలుసుకొని నేతలు. నేను అనేది ఏంటంటే ఆయన ఎట్లనన్నా కలుసుకొనివ్వండి, వాళ్ళ సోదరుడు బీజేపీకి పోయి వచ్చిండు, ఈయన ఎలక్షన్స్ లో ఎటువైపు ఓటే అన్నాడో అందరు చూసారు, తెలంగాణ రాష్ట్రం చూసారు. ఐ నాట్ గోయింగ్ టు దట్, నా టైం వేస్ట్. నేను అనేది ఏంటంటే ఏదన్నా వేయండి అండి, రోజు ఒక కథనాలు చెప్తున్నారు, ఈ రకరకాల ఓటీటీ సిరీస్లు నడిపిస్తున్నారు. ఇక్కడ మేము అనేది ఏంటంటే ఈ అంశాల మీద పాలన చేత కాకుండా ఇవన్నీ డైవర్షన్ చేస్తున్నారు కదా, దానికి కూడా మేము భయపడేది ఏమి లేదు. కేసీఆర్ గారికి ఇవేమి కూడా ఈ ఆరోపణలు తెలంగాణ ఉద్యమం అప్పటి నుంచే నడిచింది. కానీ నేను అనేటి ఏంటంటే సతీష్ గారు మనం ఎప్పటి నుంచో మనం ఒక దశాబ్దం నుంచి మనం చర్చలు చేస్తున్నాం కదా. ఏనాడైనా కేసీఆర్ గారి ప్రభుత్వంలో మనము నీటి విషయం మీద, నీళ్ల విషయం మీద, అంటే నీళ్లు విడుదల చేస్తలేరు రైతులకు అనే దాని మీద ఎప్పుడన్నా చర్చలు చేసినామా? ఇట్లా వ్యవసాయ సమయంలో కాలేదు. పోనీ అసలు రైతు బంధు గురించి మనం ఎప్పుడన్నా 3 నెలలు 4 నెలలు చర్చ పెట్టుకున్నామా? మనం ఏమైంది ఇంకేస్తలేరు అని చర్చ పెట్టుకున్నామా మనం? ఎందుకంటే ఒక్కసారి అధికారులకు చెప్పగానే డైరెక్ట్ గా నేరుగా మొబైల్ ఫోన్లలో వాళ్ళ అకౌంట్ కి డబ్బులు వచ్చిన పరిస్థితి చూసినాం. కానీ ఇవాళ వీళ్ళకి ప్రణాళిక లేదు కాబట్టి ఇవాళ వీళ్ళు డైవర్ట్ అవుతున్నారు. ప్రయారిటీస్ తెలియదు వాళ్ళకు. ఇవ్వండి, ఇది వాళ్లకు చాలా అనుకూలమైన పత్రిక. ఇది డెక్కన్ క్రానికల్లో 1 సంవత్సరం క్రితం, అంటే మా ప్రభుత్వం ఉన్నప్పుడు, దీని హెడ్లైన్ చూడండి, ఫార్మర్ సూసైడ్స్ ఇన్ తెలంగాణ డ్రాప్ డ్రాస్టికలీ. దేశవ్యాప్తంగా తగ్గుదలలో తెలంగాణ రాష్ట్రం నంబర్ 1 అని కేంద్ర ప్రభుత్వం నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇచ్చిన ఫిగర్ అది. మొత్తంలోనే అసలు మీకు 59% తగ్గింది, 59% తగ్గింది అని చెప్పింది. మరి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో కూడా ఇవన్నీ ఫిగర్స్ రిలీజ్ చేసింది. మేము అనేది ఏంటంటే బోగస్ మాటలు. ఇప్పుడు ఏంటది, అసలు దేశంలోనే 1,00,000 మంది రైతులు చనిపోలేదు, కానీ 1,00,000 మంది రైతు ఆత్మహత్యలు జరిగినాయి తెలంగాణలో అని కాంగ్రెస్ వాళ్ళు కూడా బీజేపీ లాగా జూటా మాటలు మాట్లాడుతున్నారు. మేము అనేది ఏంటంటే మేము ఆ రోజు 10,000 రూపాయలు మేము అనౌన్స్ చేసినప్పుడు ఖమ్మం అప్పుడు మీరు ఏమైనా అపోజ్ చేసి 10,000 ఏం సరిపోతాయి, 15,000 రూపాయలు ఇవ్వాలని. మరి నువ్వు ఇప్పుడు ఎందుకో ఇస్తలేవు? వ్యవసాయ శాఖ మంత్రి నియోజకవర్గంలో వాస్తవం కాదా, పాలేరులోనే రైతులు బాజాప్తా పోయి నీళ్లు విడుదల చేయడానికి, గేట్లు తీయడానికి పోయి ప్రయత్నం చేయలేదా? ఏం చేస్తున్నారండి మరి వ్యవసాయ శాఖ మంత్రి? ఏం చేస్తున్నారండి? గిదా మీ ప్రయారిటీ గిదా? రైతుల కోసం ఒక వైపేమో మేము రైతుల దగ్గరకు పోతుంటే నువ్వేమో ఐపీఎల్ మ్యాచ్ ఇవన్నీ. సరే, ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ పార్లమెంట్ లో రైతులు కూడా వీళ్ళకు బుద్ధి చెప్తారు. జరుగుతున్న అవస్థలు ఏదైతున్నాయో, ఆత్మహత్యలు ఏదైతున్నాయో ఆ డేటా మా దగ్గర ఉన్నది. అవన్నిటిని కూడా ఖచ్చితంగా మేము పోయి కలుస్తాం కూడా వాళ్ళందరినీ కూడా. డెఫినెట్ గా రైతుల విషయం మీద కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. అంటే 1-2 అంటే పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. అసలు ఎంపీ స్థానాలు 1 కూడా గెలుస్తారా లేదన్న ఒక డౌట్ ఉంది. దాంతో ఇప్పుడు జనం గుర్తొచ్చారు కేసీఆర్ కు. ఇప్పుడు పొలం బాట పడుతున్నారు, ఇప్పుడు రైతు సమస్యలు తెలుసుకుంటున్నారు. ఇది కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణ. అన్న నిజంగానే మీకే బలం, కాంగ్రెస్ కే బలం ఉండుంటే మీ పార్టీలో ఉన్న నాయకులనే మీరు అభ్యర్థులుగా పెట్టేవాళ్ళు. నువ్వే తిట్టినావు కదా, బోడగుండ ఆయనే కోడిగుడ్ల వ్యాపారం చేసుకుంటున్నాడు అని తిట్టినోని నువ్వు ఇవాళ తెచ్చి అభ్యర్థిని చేసుకుంటున్నావు. నువ్వు పట్నం మహేందర్ రెడ్డి గారిని ఏమని తిట్టినావో కొడంగల్లో అందరికి తెలుసు. ఆయనని తాండూరుకెళ్ళి తీసుకొని వచ్చి మల్కాజ్గిరిలో అభ్యర్థి పెడితివి. మళ్ళా
బీడీలు చుట్టుకునేట ఆయనే అని దానం నాగేందర్ని పంజగుట్టలో బీడీలు చుట్టుకుంటారు అని తిట్టినోనివి మళ్ళా నువ్వే ఇలా తెచ్చి ఆయనను అభ్యర్థి చేసుకునేటోనివి. గట్లాంటి అభ్యర్థులను నువ్వు గెలిపించుకోగలుగుతా అనుకుంటున్నావా? వాళ్ళు గెలుస్తారు అనుకుంటున్నాను. ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుందా? ఎందుకు గెలవం? బరాబర్ గెలుస్తాం. మీరు మా దగ్గరికి వెళ్ళి అభ్యర్థులను గుంజుకున్నా పొన్నాల లక్ష్మయ్య గారి విషయంలో ఏం మాట్లాడేది మనం ఇక్కడనే కూర్చొని మాట్లాడుకున్నాం. మనం మీరు ఖండించారు తప్పది, ఇట్లాంటి భాష కరెక్ట్ కాదు అని. పొన్నాల లక్ష్మయ్య గారు ఈ వయసులో చచ్చిపోయే వయసులో నీకు రాజకీయం అవసరమా అని అన్నారు. నా సంస్కారం అడ్డం వస్తుంది. నేను కేశవరావు గారి గురించి అట్లా మాట్లాడలేను, నేను కడియం శ్రీహరి గారి గురించి నేను అట్లా మాట్లాడలేను. రాళ్లతో కొట్టి చంపాలని అని పొన్నాల లక్ష్మయ్య గారి విషయంలో పార్టీ మార్పు విషయంలో అని అన్నారు కదా. మరి వీళ్ళ గురించి కూడా రేవంత్ రెడ్డి గారు అట్లా మాట్లాడతారో నాకు తెలియదు. మాకు ఖచ్చితంగా పూర్తి విశ్వాసం ఉన్నది. తెలంగాణ ప్రజలు ఇవన్నీ కూడా చూస్తున్నారు. దయ్యాలు వేదాలు వల్లించినట్టు మొన్నటి వరకు రేవంత్ రెడ్డి గారు ఎన్నెన్ని నీతులు చెప్పారో అందరికీ తెలుసు. ఇవాళ నువ్వు ఏం చేస్తున్నావు కూడా అందరికి తెలుసు. ఖచ్చితంగా పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఇట్లాంటి వాళ్ళను మా దగ్గర నుంచి ఎవరినైతే తీసుకున్నారో వాళ్ళకైతే ఓట్లు పడే ఆస్కారమే లేదు. రైట్. ఈరోజు ఇందాక ప్రారంభంలో ప్రస్తావించాను, జనజాతర అని మేనిఫెస్టోకి సంబంధించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ తీసుకుంటుంది. అంటే స్పెసిఫిక్గా 25 గ్యారంటీల ద్వారా 5 అంటే 5 నాయ్ 25 గ్యారంటీ వాళ్ళు తీసుకున్న టైటిల్. అందులో రైతు ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఎంఎస్పీకి చట్టబద్ధత, ఉపాధి కూలికి 400 రూపాయలు ఇవ్వటం అని. అంటే గతంలో మేము మిగతా రాష్ట్రాల్లో 6 హామీలు ఇచ్చినప్పుడు అన్ని దాదాపు అమలుపరిచాము మేము అని క్లియర్ కట్గా కాంగ్రెస్ చెప్తోంది. అందుకు ఈసారి కూడా దీన్ని నమ్మాలి జాతీయ స్థాయిలో అనేది ఆ పార్టీ ఇస్తున్న వాదన. రైతు భరోసా అయిందా సార్? లేదు. నిరుద్యోగ భృతి అని అన్నారు, అయిందా సార్? వెనక్కి అడిగేసారు కదా బట్టి విక్రమార్క గారు. లేదు నేను హామీ ఇవ్వలేదని అసెంబ్లీలో కూడా చెప్పారు కదా. పోనీ బోనస్ అయిందా సార్? ఇవాళ కొనుగోలు చేస్తున్నారు కదా, అయిందా? కాలేదు కదా. ఇట్లా లిస్టు చెప్పమంటే నేను ఆ 420 ప్రామిసెస్ మొత్తం కూడా లిస్టు చెప్తాను. ఓకే, కేవలం ఇదే కాదు. మేము అనేది ఏంటంటే ఇందులోనే వాళ్ళ మేనిఫెస్టోలో ఏమని ఉన్నది, వి ప్రామిస్ టు అమెండ్ ద 10th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ మేక్ డిఫెక్షన్ లీవింగ్ ది ఒరిజినల్ పార్టీ ఆన్ విచ్ ది ఎమ్మెల్యే ఆర్ ఎంపీ వాజ్ ఎలెక్టెడ్ అండ్ ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ద మెంబర్షిప్ ఇన్ ది అసెంబ్లీ ఆర్ పార్లమెంట్. మరి వీళ్ళని ఇప్పుడు ఆటోమేటిక్ డిస్క్వాలిఫై చేసేయండి, తీసుకున్నారు కదా వీళ్ళందరినీ. మేము అనేది ఏంటంటే మస్తు మాట్లాడతారు ఏమన్నా అంటే కొత్తగా ఈ ప్రజారంజక్ అని మొదలు పెట్టిర్రు. ఇవ్వండి ట్యాపింగ్ గీపింగ్ అని ఏదో మాట్లాడుతున్నారు, అది కూడా మేము సమాధానం చెప్తాం. ఎందుకంటే రైతాంగం గురించి మాట్లాడదాము అని మనం చర్చ చేస్తే వాటర్ ట్యాప్ల గురించి మాట్లాడదాం. వాటర్ అంటే ఫోన్ ట్యాప్ అంటున్నారు. మరి ఈయన ఎందుకో మీరు వదిలేస్తున్నారు. అప్పటి డీజీపీ ఎప్పుడో కాదు, ఇది సంవత్సరం నర ముందు ఈ స్టేట్మెంట్ ఏంటి తెలుసా? ఇది కాంగ్రెస్ లీడర్స్ ఫోన్ ట్యాపింగ్ చార్జ్ బేస్లెస్ అని చెప్పింది మహేందర్ రెడ్డి గారు, డీజీపీ గారు. మరి ఇవాళ వారిని కూడా ఈ కేసులో పార్టీ చేయండి, విట్నెస్ గానన్నా చేయండి, ముద్దాయిగానన్నా చేయండి. లేదు అప్పుడు ఆయన చెప్పింది అబద్ధమా, లేదు అప్పుడు ఆయన చెప్పింది నిజమా, ఇప్పుడు ఏం చెప్తారు? ఇంకొకటి, ఆయన టీఎస్పీఎస్సీ చైర్మన్ చేసినప్పుడు కూడా మీ ఎమ్మెల్సీ కవిత ఆయనకు సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశారు, అప్పుడు కొంత దుమారం రేగింది. ఇప్పుడు మరి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా మీరు ఆయన పేరు ప్రస్తావిస్తున్నారు. అంటే మరి అప్పుడు ఇగోండి అప్పుడు వేసిన ఆరోపణ ఇట్లనే కాంగ్రెస్ వల్ల ఆరోపణ వేసిండ్రు. మరి వీరి మీద ఎందుకు విచారణ చేపడతలేరు? హోమ్ సెక్రటరీగా ఒకరిద్దరు ఫోన్లు వెంటే విన్నారు, తప్పేంటి అని కేటీఆర్ మాట్లాడటాన్ని కూడా పదే పదే బీజేపీ గానీ కాంగ్రెస్ గానీ ప్రస్తావిస్తుంది. ఇందులో ఆయన ఎక్స్ప్లెనేషన్ అదే ఉంది సార్. మరి ఇందులో పోలీస్ డిపార్ట్మెంట్ గా ఏమని చెప్తారు అని అంటే, సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంది రెగ్యులేషన్ అండ్ గైడ్ లైన్స్, మేము సెక్యూరిటీ థ్రెట్ ఉన్నా రకరకాల థ్రెట్ ఉన్నా పర్మిషన్స్ తీసుకుని చేస్తామని ఆయన చెప్పిందాన్ని కేటీఆర్ గారు చెప్పారు. ఇంకో విషయం చెప్తా, 2012 జానారెడ్డి గారి మీద ఆరోపణ, ప్రజారాజ్యం పార్టీ లీడర్స్ వాళ్ళందరూ ఉండే కదా ఇందులో, వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ అనేసి జానారెడ్డి గారు, ఎందుకంటే హోంమంత్రిగా ఉండే జానారెడ్డి గారు, వారి మీద ఆరోపణ వచ్చింది. పొన్నం ప్రభాకర్ గారు కిరణ్ కుమార్ రెడ్డి గారి మీద ఆరోపణ చేసిండ్రు. మేము అనేది ఏంటంటే ఇవాళ ఫస్ట్ టైం ఫోన్ ట్యాపింగ్ అనే పదం అంటే తీవ్ర స్థాయిలో చేశారని, ఇప్పుడు అంటే అన్ని పార్టీల నేతల్ని అధికారులను తీవ్ర స్థాయిలో చేశారని ఇప్పుడు అధికారులు తీసుకోవడం. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, ఎన్ని ఫోన్లు 1,00,000 ఫోన్లు అని అంటున్నారు. వీళ్ళు వేసే ఆరోపణ 1,00,000 ఫోన్లు. అయితే అదేదో ఎక్విప్మెంట్ వచ్చిందంట, అదంట 200 మీటర్ రేడియస్ ని కవర్ చేస్తుందని ఒక కట్టుకథనాలు ఇవన్నీ నడిపిస్తున్నారు. అంటే 1,00,000 ఫోన్లను చేయాలంటే టెక్నాలజీ తెచ్చిన వ్యక్తి పేరును కూడా వాళ్ళు తెర ముందు తెస్తారు. నేను అదే అంటున్నా సతీష్ గారు, నేను ఇందులో చెయ్యండి మీరు విచారణ. ఇప్పుడు 1,00,000 మొబైల్ ఫోన్లు అనుకోండి, 1,00,000 వ్యక్తులది అనుకోండి, 200 మీటర్స్ రేడియస్ లో అంటే 200 వార్ రూమ్స్, 1,00,000 వార్ రూమ్లు, అవన్నీ ఆఫీసులను సీజ్ చేసిర్రా? పోయి సీజ్ చేయాలి కదా, ఎవిడెన్స్ పోతుంది కదా ఆ 1,00,000 కార్యాలయాలను. ఎందుకంటే మీరు అంటున్నారు యాక్టర్లు అంటున్నారు, డీలర్లు అంటున్నారు, బిజినెస్ అంటున్నారు, హవాలా ఆపరేటర్స్ అంటున్నారు. నేను అనేది ఏంటంటే వెబ్ సిరీస్ నడిపిస్తున్నది రైతుల పట్ల కొంచెం